కాశ్యపాన్వే సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమజ్జాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య పుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అందరికీ దాసోహండి. ధనుర్మాసంలో 17వ పాసురానికి ఈరోజు వచ్చి చేరుకున్నాం. మనం 17వ రోజు 17వ పాసురాన్ని అనుసంధానం చేసుకోవాలి. నిన్న 16వ పాసురంలో ఆచార్య తిరుమాళగ దగ్గరికి మనం చేరాము. ఇంకా ఆచార్యుల దగ్గరికి అయితే మనం చేరలేదు. ఆచార్య తిరుమాళగ దగ్గరికి చేరి ఆచార్యుల్ని ప్రార్థించాము. ఈరోజు ఆ నందగోపాలుడి భవనం లోపలికి మనం ప్రవేశిస్తున్నాం. నందుడు అంటే ఆచార్యుడితో సమానము. పరమాత్మని అందించేది ఆచార్యులే. శ్రీకృష్ణ పరమాత్మని మనకి అందించింది నందుడే కదా. అందువల్ల నందుడు ఆచార్య స్థానంలో చెప్పబడతాడు. అలాంటి నందుడి దగ్గరికి చేరి నందుడిని లేపి ఆయన ఆజ్ఞతోటి యశోదని, ఆ తర్వాత కృష్ణ పరమాత్మని లేపితే కృష్ణ పరమాత్మ కదలలేదు, మెదలలేదు. ఏంటి అని ఆలోచించారు గోపికలు. ఓకే, కృష్ణుడి కంటే పెద్దవాడు బలరాముడు ఉన్నాడు. వీరు నలుగురు వరుసగా ఉన్నారు. ముందు నందుడు ఒక మంచం మీద, తర్వాత యశోద, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ, ఆ తర్వాత చివరిగా ఒక మంచం మీద బలరాముడు. ఇలా ముగ్గురు తర్వాత బలరాముడి దగ్గరికి వచ్చి, ఓ బలరాముడిని లేపలేదు కాబట్టే కృష్ణ పరమాత్మ ఇంకా లేవలేదు అని అనుకుని ఆ తర్వాత కృష్ణ పరమాత్మని మేల్కొలిపారు. ఈరోజు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. அம்பரமே தண்ணீரே சோரே அறஞ்செய்யும் நந்தகோபாலா எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அருவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்தா உம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் ఏరంబావాయ్. ఉరంగేల్ పెంబావాయ్ అని అంటున్నారు. అన్నిట్లోనూ ఏరంబావాయ్ అని వస్తుంది. ఇక్కడ మాత్రం కొంచెం తేడా వస్తుంది. ఈరోజు పాసురంలో మాత్రం చివరి పదం. ద్వారపాలకుల దగ్గర నిన్న ప్రార్థించాము. వాళ్ళు తలుపులు తీసి లోపలికి పంపించారు మనల్ని. ప్రాసాద పాలకుడు, భవన పాలకుడు ఇద్దరు కూడా, గోపాంగనులందరూ కూడా లోపలికి వెళ్ళారు, గోదాదేవితో సైతంగా. ముందుగా అక్కడ నందుడు పడుకుని ఉన్నాడు మంచం మీద. ఆ పక్కనే ఇంకొక మంచం మీద యశోదాదేవి, ఆ పక్కనే కృష్ణ పరమాత్మ, చివరిగా బలరాముడు పడుకుని ఉన్నారు. ఆ నందుడిని ముందుగా కీర్తిస్తున్నారు. అంబరమే తన్నీరే సోరే అరంసెయ్యం ఎంబెరుమాన్. నందుడు ఎటువంటి వాడు అంటే అంబరం అంటే వస్త్రాల్ని, మంచినీరుని, అన్నాన్ని, అరంసెయ్యం ధర్మంగా దాన ధర్మాలు చేసేటువంటి ఓ ఎంబెరుమాన్ మా స్వామి అనేటువంటి వాడా, నందగోపాల లేచి మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగారు గోదాగోష్ఠి అందరూ కూడా మన నందుడిని. నందుడు దాన ధర్మాలు చేసినట్టు మనకి ఏమైనా తెలుసా అండి అంటే, కృష్ణుడైతే ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చాడు, కాపాడాడు. అర్జునుడి యొక్క రథ గుర్రాలు దప్పికతో ఉంటే వాటికి కూడా వారుణాస్త్రంతో నీరు పట్టించాడు అని మనకి తెలుసు. అన్నం ఎక్కడ పెట్టించాడండి కృష్ణుడు? గోపబాలురందరూ కూడా ఆకలి ఆకలి అంటూ ఉంటే ఆ దగ్గరలోనే ఒక చోట యజ్ఞం చేస్తున్నటువంటి మునులు కనిపిస్తారు. ఆ మునుల దగ్గరికి పంపిస్తాడు. వెళ్ళి అడగండి, వాళ్ళని అన్నం పెట్టమని అంటారు. మా యజ్ఞం ఇంకా పూర్తవ్వలేదు, మీకు అప్పుడే మేము పెట్టము అని పంపించేస్తారు. ఆ మునులు కోపంతో పంపించేస్తారు ఆ పిల్లల్ని. మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వచ్చి చెప్తారు, కృష్ణ వాళ్ళు ఇలా పెట్టలేదు మాకు అని. అంటే ఈసారి మునుల దగ్గరికి కాదు, ముని పత్నుల దగ్గరికి వెళ్ళండి అంటే, ముని పత్నుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు, కృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చిన వారు వీరు అని అర్థం చేసుకుని, ఇంకా యజ్ఞం దగ్గరికి వండిన దాన్ని కూడా తీసుకుని చక్కగా కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళి అందరికీ పెట్టి ఆనందిస్తారు మునిపత్నులు. అలా ఆకలి కొన్నటువంటి
ఈ గోపబాలురికి అందరికీ కూడా అన్నం పెట్టించాడు కృష్ణుడు. ఇవన్నీ మనకి తెలుసు. కానీ నందుడు కూడా చేశాడా అంటే కారణంలో ఉన్న గుణాలే కార్యంలోకి వస్తాయి కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క తండ్రి నందుడి దగ్గర ఉంటేనే ఆ గుణాలు కృష్ణుల్లో కూడా కనిపిస్తాయి అని మన పెద్దలు అంటూ ఉంటారు. శ్రీరాముడికి ఇన్ని కళ్యాణ గుణాలు ఎలా వచ్చినాయి అంటే దశరథ చక్రవర్తిలో ఉన్నాయి కాబట్టే వచ్చినాయి అని అక్కడ చెప్పినట్టుగా ఈయన కూడా ధార్మిక బుద్ధి కలిగినవాడు కాబట్టే నందుడు కూడా అదే ఈయనకి కూడా వచ్చింది కృష్ణ పరమాత్మకి అని చెప్తారు. నందుడు కొన్ని సందర్భాల్లో దాన ధర్మాలు చేశాడట. ఎలా చేసేవాడు అంటే ఆయన చేసిన దానాలు ధర్మాలు చూసి చింతామణి కూడా చిచి నేనెందుకు పనికిరానింకా అని అనుకునేదట. చింతామణి కూడా చింతపడేంతగా దానాలు చేశాడట. కల్పతరువు కూడా కల్పవృక్షం కూడా కలతపడేలాగా దానాలు చేశాడు అని అంటారు దేశికులు. అంతలా చేసేవాడట. అంబరమే తన్నీరే ఏవకారం ఉపయోగించారు. వస్త్రాలు దానం చేస్తుంటే వస్త్రాలు తప్ప ఈయనకి ఇంకొకటి ఇవ్వడం తెలియదేమో అన్నట్లుగా చేస్తారట. నీరైతే నీరే ఇస్తారేమో ఇంకొకటి ఇవ్వరేమో అన్నట్లుగా చేస్తారట. అంటే అంత ఎక్కువగా అన్నీ కూడా అన్నిటినీ దానం చేసేటువంటి ధార్మికమైన బుద్ధి కలిగినటువంటి గృహస్థు మన నందుడు అని చూపిస్తున్నారు. గృహస్థు అంటే గనక సంపాదన ఉండి వివాహం చేసుకుని ఉన్నటువంటి ఆ గృహస్థుకి మిగిలిన సమాజానికి అంతటికీ ఉపయోగపడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఎవరైతే సన్యాసులు ఉంటారో వారికి, అలాగే బ్రహ్మచారులు, వీరందరికి సమాజ శ్రేయస్సు కోసం కూడా ఖర్చు పెట్టవలసిన బాధ్యత ఆ గృహస్థే ముఖ్యంగా ఉంటాడు. 4 ఆశ్రమాల్లోనూ గృహస్థ ధర్మమే చాలా ముఖ్యమైంది అని మనం చెప్పుకున్నాం. ఈ గృహస్థ సంపాదించింది కూడా ఎలా ఖర్చు పెట్టాలో మనకి శాస్త్రం చెప్తోంది. సంపాదించిన దాన్ని 5 భాగాలు చేసుకోవాలట. ఒక భాగం, మొదటి భాగం సంపాదనలో ఎప్పుడైనా మొదటి భాగం ఆచార్యులకే వెళ్తుంది. మన పిల్లలు కూడా చూడండి, స్వామివారి దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా స్వామివారి శిష్యులైన వాళ్ళందరి లేదా తల్లిదండ్రులు అయినప్పటికీ కూడా వాళ్ళ పిల్లల సంపాదనలోనో లేదా మనకి ఏదైనా ఒక కొత్త వెంచర్లోనో కొత్త దాంట్లోనో వచ్చిందనుకోండి, మొట్టమొదటి మనం తీసుకెళ్ళి మన ఆచార్యులకు సమర్పిస్తాం. నా ఫస్ట్ నెల జీతం అండి అని మన పిల్లలు కూడా ఇస్తే మనకే ఆనందమే కదా. అది మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అలవాటు చేయాలి. దానం ధర్మానికి ఉపయోగపడేలాగా, భాగవత్ కైంకర్యానికి ఉపయోగపడేలాగా మనం వారికి అలవాటు చేయాలి. గురువులకి, పెద్దలకి, అలాగే పితృకార్యాలకి ఇలాంటి వాటికి దాన్ని ఖర్చు పెడుతూ ఉండాలి ఒక భాగం. రెండవ భాగాన్ని యశస్సు కోసం ఖర్చు పెట్టాలట. అంటే మన పేరు పేపర్లో పడాలి, మన పేరు గోడల మీదకి ఎక్కాలి, ఇలా స్వార్థ బుద్ధితో కాకుండా ఎలా చెయ్యాలి అంటే మన ఒక వంశంలో పుట్టాం కదా, మనం ఏదో ఒక వంశంలో కులంలో ఆ వంశానికి పేరు వచ్చేలాగా వాళ్ళు కీర్తి కలిగి ఉండేలాగా చెయ్యాలి. మన స్వార్థం కోసం ఖర్చు పెట్టుకోకుండా ఈ వంశానికి పేరు తెచ్చిపెట్టేలా మనం కొంత ఖర్చు పెట్టాలట. ఇదివరకు చూడండి, మా ఇంటి దగ్గర బిఆర్ఎంబి స్కూల్ అని ఉంటుంది. ఆ బంగారు రామారావు గారు ఇచ్చిన స్కూలు. అలాగే స్కూల్స్కి కానీ హాస్పిటల్స్కి కానీ ఇదివరకు ఎకరాలు రాసి ఇచ్చేసేవారు కదా పెద్దలందరూ కూడాను. అలా కొంత ఖర్చు పెట్టాలి. ఎంత సంపాదించుకుంటే అంతలోనూ భాగాలు చేసుకోవాలి. మూడవది అర్ధాయ, మళ్ళీ పెట్టుబడిగా పెట్టుకోవడం కోసం. కూర్చొని మొత్తం తినేలేం కదా, మళ్ళీ కొంత పెట్టుబడికి ఉంచుకోవాలి కదా, అది ఉంచుకోవాలి. నాలుగవది ఆత్మేన, మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవాలి. అలా ఖర్చు పెట్టుకోకుండా కుటుంబం కోసం ఎంత సంపాదించినా లోభిలాగే మనం ఉన్నామనుకోండి, శాస్త్రం ఎవరితో పోలుస్తుందంటే పంట చేలు బాగా పెరిగాక ఆ పక్షులన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఆ పక్షుల దండులన్నీ వచ్చేయకుండా ఒక దిష్టి బొమ్మని చేసి పెడుతూ ఉంటారు. ఈ గడ్డితోటి వాటితోటి చేసి పెడతారు. అలా దిష్టి బొమ్మ ఏం చేస్తుంది, అదేమి తినలేదు ఆ పంటని, ఆ వచ్చిన పక్షులు కూడా తినేవ్వకుండా ఆపుతుంది. అలా సంపాదించుకుని మన దగ్గర ఉన్నప్పుడు కూడా మన పిల్లల కోసం మనం ఖర్చు పెట్టుకోకపోతే, మన తినడం కోసం కూడా ఖర్చు పెట్టుకోకపోతే ఆ దిష్టి బొమ్మ లాంటి వాడు అంటుంది శాస్త్రం. ఐదవది స్వజనుల కోసం, అంటే మన చుట్టూ ఉన్నటువంటి, మనని ఆశ్రయించుకున్నటువంటి దాసదాసి జనమో, మన షాప్లో స్టాఫో ఏదైనప్పటికీ కూడా మనం పని చేస్తే డబ్బు ఇచ్చేస్తాం. అలా కాకుండా కూడా వాళ్ళకి ఏదైనా ఒక కష్టం వచ్చినా ఇంక వాళ్ళు మన వాళ్ళే అనుకుంటూ మనము సాయం చేయాలి. మన బంధువుల్లో ఎవరికైనా సాయం చేయడానికి అవకాశం వస్తే కనుక అది కూడా మనం చెయ్యాలి అని, అలా వచ్చిన సంపాదనని 5 విధాలుగా ఖర్చు పెట్టాలి అని శాస్త్రం చెప్తోంది. అలాగే మంచి ఆదర్శ గృహస్థుగా మన నందగోపుడు కూడా జీవించేవాడు. అలాంటి స్వామి
మీరు పడుకొని ఉన్నారు. ఇలా పడుకొని ఉంటే మాకు పెరుమాళ్ళని అందించేది ఎవరు? మీరు అనుమతిస్తే మేము పెరుమాళ్ళ దగ్గరికి వెళ్తాము అని అడిగారు. నందగోపాలుణ్ణి లేపారు. పుష్కలంగా ఏదైనా దానం చేసేటువంటి ఓ స్వామి, మీరు లేచి మమ్మల్ని అనుగ్రహించండి అని అడిగారు. ఆయన ఓకే అని పర్మిషన్ ఇవ్వగానే ఆ పక్కనే ఉన్నటువంటి యశోద అరివురాయ్ అని పిలుస్తున్నారు. యశోదని తెలివి తెచ్చుకోవలసింది. ఈమె ఎక్కడ ఉన్నది? నందగోపుడికి శ్రీకృష్ణుడికి మధ్యలో పడుకుని ఉన్నది ఈమె భర్తకి ఆనందం కలగజేస్తోంది. ఒక పక్కన ఉన్నటువంటి భర్త, ఒక పక్కన ఉన్న పిల్లవాడు, ఇద్దరికీ కూడా అందుబాటులో మధ్యలో ఉన్నది. తిరుమంత్రార్థంలో చెప్తారు కదా, అకారార్థాన్ని గురించి చెప్పేటప్పుడు చెప్తారు ఆచార్యులు. భర్తావినుడై పడుக்கையும் ప్రజయనుడై తొట్టిలయ్యం విడాతే ఇరుక్కుం మాతావై పోలే అని అంటారు. ఓంకారం ఎలా, నామపదం ఎలా ఉంటుందో అక్కడ చెప్పేటప్పుడు ఆ ఊ మా గురించి చెప్పేటప్పుడు దాన్ని చెప్తారు. అంటే ఒక పక్కన భర్త, ఒక పక్కన పిల్లవాడు, ఇద్దరినీ విడిచిపెట్టకుండా ఉంటుందంట. శ్రీ నందగోపనయ్యం కృష్ణనయ్యం విడాద యశోదై పిరాట్టి పోలే. ఇద్దరికి మధ్యలో లక్ష్మీదేవి ఉన్నట్లుగా అకారం ఉంటుంది ఒక పక్కన మకారం ఉంటుంది, మధ్యలో ఉకారం ఉంటుంది. అలాగే ఉదాహరణగా చెప్తారు. మరి దానికి ఉదాహరణగా నందుడికి కృష్ణుడికి మధ్యలో యశోదా పిరాట్టి ఉన్నట్లుగా. అమ్మ యశోద, నువ్వు కొంబనార్కెల్లాం కొഴുందే. ఆ స్త్రీలందరిలోని కూడా శ్రేష్ఠురాలివి కదా నువ్వు. స్త్రీ జాతికే నువ్వు చిగురు వంటి దానివి. మరి నువ్వింకా పడుకున్నావేంటమ్మా? నువ్వు కూడా తెలివి తెచ్చుకోవాలి కదా అని అంటున్నారు. నీ భర్త లేచిపోయి నీ పిల్లలు లేచిపోతూ ఉంటే నువ్వింకా పడుకుని ఉన్నావా అని చెప్తున్నారు. ఎలాంటి స్త్రీ జాతి అంటే సీతాపిరాట్టి పుట్టినటువంటి జాతి కదా. సీతాపిరాటిని రాత్రింబవళ్ళు ఎంతో కష్టపెట్టారు రాక్షస స్త్రీలందరూ కూడా. తర్జనభర్జనలు చేసేసేవారు. పాపం చాలా దుఃఖపడిపోయింది వాళ్ళ మాటలకి. ఎదురుగుండానే ఆమె ఉండగానే నేను చంపేస్తాను, నేను తినేస్తాను, నీ రక్తం నేను తాగుతా, ఇలా నీ మాంసం నేను తింటా అని పాపం వాళ్ళు అనుకుంటూ ఉంటే మహాలక్ష్మి, సాక్షాత్తు మహాలక్ష్మి ఇక్కడికి వచ్చి అవతరించిందే. ఇన్ని కష్టాలు పడుతూ భర్తకి దూరంగా ఉండి ఆ రావణాసురుడి యొక్క మాటలు వినలేక బాధపడిపోతూ ఉంటే ఈ రాక్షస స్త్రీలు పెట్టే బాధ మరొకటి. ఇలాంటి తర్జన భర్జనలు చేసేస్తున్నటువంటి ఈ రాక్షస స్త్రీలు అన్నీ కూడా సహిస్తుంది, భరిస్తుంది మన సీతాపిరాట్టి చివరిలో అయిపోయాక యుద్ధం పూర్తయిపోయింది, రావణాసురుని సంహరించేశాను, ఇక రాక్షస స్త్రీలు నేను చితక్కొట్టేస్తాను, నాకు ఆజ్ఞ ఇవ్వి అని అడుగుతాడు హనుమ. అంటే ఇవ్వదు కదా. భవేయం శరణం హివహ, వీళ్ళందరూ కూడా నేను రక్షిస్తానని నేను వాళ్ళకి అభయం ఇచ్చాను నేను, అందుకని ఇక నువ్వు వాళ్ళని ఏమీ చెయ్యొద్దు. మీరందరూ ఎందుకు భయపడతారు? రావణాసురుడు సంహరించబడితేనేమి, రాముడు రాజ్యం అయితేనేమి, నేనున్నాను కదా మిమ్మల్ని రక్షించడానికి అని అభయం ఇచ్చేసింది ఈమె. నేను అభయం ఇచ్చాను కాబట్టి ఇక నువ్వు ఏమీ చెయ్యొద్దు అని హనుమని ఆపుతుంది. అయినా ఎవరు లోకంలో తప్పులు చేయింది ఎవరు? వాళ్ళ జీతానికి ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంటుంది. అలా అన్నటువంటి వంశం కదా స్త్రీలంటే, జాలి దయ చూపించేటువంటి వారు కదా. అలాంటి వంశానికే నువ్వు కుల విళక్కే, ఒక చిగురు వంటి దానివి, అలాగే ఆ కులానంతటినీ ప్రకాశింపచేసేదానివి నువ్వు. దీపం ఉంటే ప్రకాశం ఉంటుంది. మా కులానికే నువ్వు దీపం వంటి దానివి కదా నువ్వు. దీపం ప్రకాశిస్తూ ఉంటుంది, చుట్టూ ఉన్న వాటిని ప్రకాశింపచేస్తుంది. నువ్వు కూడా అలాంటి దానివే కదా. మరి నువ్వు కూడా మాకు దర్శనమిచ్చి కృష్ణ పరమాత్మని మాకు లభింపచేయవలసింది అని అడుగుతున్నారు. యశోదాయ్ అంటే కీర్తిని కలిగించేది అని అర్థము. ఈమెకి చాలా గర్వం అంటే నేను కన్న కొడుకు లాంటి వాడు ఇంకెవరికైనా ఉన్నాడా ఈ లోకంలో అని ఎంతో గారాభం, ఎంతో ప్రేమ ఆయనంటే. ఇది ఉండవలసిన మంచి గర్వమే తప్ప చెడ్డ గర్వం ఏం కాదండి. ఎంత అల్లరి చేసి ఆ కృష్ణ పరమాత్మ ఆంధ్రేళ్లలోనూ పాలు పెరుగు వెన్న తినేసి పగలగొట్టేసి, కొండలన్నీ పగలగొట్టేసి, పిల్లల్ని ఏడిపించేసి, ఇరుగు పొరుగు వాళ్ళకి తగాదాలు పెట్టేసి, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి అత్తాకోడళ్ళకి తగాదాలు పెట్టేసి, ఇలా అల్లరంటే అలా చేసేవాడు కృష్ణ పరమాత్మ. ఆయన ఎన్ని చేసినప్పటికీ కూడా ఆయన చేసిన వాటికి ఆనందపడిపోయేదట, మురిసిపోయేదా అల్లరికి అంతాను. అయ్యో తప్పమ్మా అలా చేసావా, అయ్యో సార్ ఇంకెప్పుడు చేయకే అలాగా అనేదే తప్ప
ఎప్పుడు ఏదో ఒక్కసారి ఆ రోటి కేసు కట్టింది కానీ ఇంకెప్పుడు అలా చేయలేదట. మా ఇంట్లో పాలు పెరుగు మాయమైపోతున్నాయి, పుట్టిన పిల్లలకు కూడా పాలుండట్లేదమ్మా అని ఎంత కంప్లైంట్స్ చెప్పినప్పటికీ కూడా మీరన్నీ అలాగే చెప్తారులేండి, మా పిల్లాడేమో అలా చేయడు అసలు అని అంటుందే తప్ప ఎప్పుడూ కోపగించేసుకున్నది చాలా తక్కువ కృష్ణ పరమాత్మని. అల్లరికి మురిసిపోయేది మన యశోదా పిరాట్టి. ఇంకా మన ఆళ్వార్లు కూడా ఆ కృష్ణ పరమాత్మ యొక్క చేష్టల్ని వర్ణిస్తారు. నీరాటంలో చెప్తారు కదా, ఎన్నె కొడత్తె ఇరుట్టి ఇళం పిళ్ళె కిళ్ళి ఎഴുప్పి కన్నై పురట్టి విజుత్తు కഴగండు సెయ్యం పిరానే. నూనె కొండల్ని దొర్లించేస్తాడట, చంటి పిల్లలుంటే గిల్లి మరీ ఏడ్పించేస్తాడట స్వామి. వాళ్ళు ఏడుస్తూ ఉంటే కనురెప్పలు పైకి పెడతాం కదా మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం, ఆ పెట్టి వాళ్ళని ఇంకా ఏడిపిస్తాడట. అసలే గిల్లాడు, ఏడుస్తున్నాడా పిల్లాడు, అలాంటిది కనురెప్పలు పైకి పెట్టి బూచిలా చూపిస్తే ఆ పిల్లాడు ఇంకా ఏడవడండి. అలా వాళ్ళని భయపెట్టేసి అల్లరి చేసేవాడు ఈ కృష్ణ పరమాత్మ. అలాంటి కృష్ణ పరమాత్మని నువ్వు ఒక్కదానివే అనుభవిస్తావా? మరి మేము కూడా స్వామిని అనుభవించాలి కదా భగవంతుణ్ణి అని అంటున్నారు ఈ గోపికలందరూ కూడాను. ఏముంది, ఈ ఊర్లో అల్లరి చేయనివాడు మా అబ్బాయి ఒక్కడేనేంటి, బోళ్ళు మంది ఉన్నారు, పేరు మాత్రం మా బాబుకు పెడతారు తప్ప ముందు చేసేదంతా మీ పిల్లలే అంతాను అని చెప్పి అంటూ ఉంటారట. అంజ ఉరప్పాళ్ యశోదై అంటారు ఆళ్వార్లు. అంటే భయపెట్టలేకపోయేదట యశోద. ఎంత అల్లరి చేసినప్పటికీ ఆయన వచ్చి ఒక్క నవ్వు నవ్వాడనుకోండి, ఏం కోపం అంతా ఏమైపోతుంది. అప్పటి వరకు రాని కృష్ణుడు రాని చెప్తాను ఆయన పని అనేటువంటి తల్లి కూడా ఆయన యొక్క ఒక నవ్వు నవ్వగానే, ఆ అమాయకమైన చూపులు చూడగానే కరిగిపోద్ది అంతే. అసలు ఈ పిల్లాడిలా చేస్తాడేంటి, ఏమి చేయడు అని అనుగోసుకుంటుందట. భయపెట్టలేకపోయేటువంటి తల్లి అన్నట్టుగా ఉంటుంది యశోద పరిస్థితి. అలాంటి నువ్వు అరివురాయ్, తెలివి తెచ్చుకోమ్మా అని అంటున్నారు. అంటే నువ్వు కూడా మాకు పర్మిషన్ ఇవ్వాల్సింది అని అడిగారు. అంబరమూడరుత్తు ఓంగి ఉలగలందా. నందుని దాటారు, యశోదని దాటారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చారు. ఆ మంచం మీద కృష్ణుడు కనిపించాడు. సరే, ఈయన ఏం చేశాడు? అంబరం ఊడరొత్తు ఓంగి, లోకాలన్నింటినీ కూడా ఆక్రమించుకునేలాగా పెరిగిపోయాడు స్వామి. ఉలగలందా, లోకాల్ని కొలిచాడు, పెరిగిపోయాడు. తన పాదాలతోటి లోకాలని కొలిచినటువంటి స్వామి. ఇంతింతే వటుడింతయే మరియు తానంతే అని మనం పోతన గారి పద్యాలే చదువుకున్నాం కదా. అలా తను పెరుగుతూ ఉంటే రవిబింబము కిందకు వచ్చేస్తుందట, చిన్న చిన్నది అయిపోతుంట. అంటే అంతలా పెరిగిపోయాడు. అడిగింది 3 అడుగులు, 2 పాదాలతో మొత్తం అంతా కొలిచేశాడు. వచ్చింది ఒకే ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చాడు. 2 పాదాలతో కొలిచేశాడు. 3 అడుగులు నేల అడిగాడు. 3వది ఎక్కడ పెట్టను అని అడిగాడు. అహంకారం పోయినటువంటి అందంగా వస్తున్న ఆ పిల్లవాడిని చూస్తేనే బలిచక్రవర్తిలో అహంకారం పోయింది, అసలు దూరం అయిపోయింది. అలాంటి బలిచక్రవర్తి తన శిరస్సును పెట్టమని అన్నాడు పాదాన్ని. ఆ పాదంతో కింద లోకాలకి పంపించేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఇంత పని ఎందుకు చేశావయ్యా యాచన అంటే, తనని ఆశ్రయించిన దేవతల వాని కోసమని కదా యాచనకు కూడా సిద్ధపడ్డావు. ఎవరు చెయ్యని పని యాచన అనేది. అలాంటి దానికి కూడా నువ్వు సిద్ధపడ్డావు అంటే నిన్ను ఆశ్రయించిన వారికి ఏ కష్టం వచ్చినా నువ్వు సహించలేవు అని, నిన్ను కోరి వచ్చిన వారికి వాళ్ళు ఏది అడిగినా అది ఇస్తావు అని చెప్పి కదా. బలిచక్రవర్తిగా అహంకారాన్ని తొలగించడం కోసం, దేవతల యొక్క కోరికలు తీర్చడం కోసం ఇంత చిన్న పొట్టివాడిగా వచ్చావు. అన్నిటికంటే తక్కువైన యాచన చేశావు. మరి మేమందరం ఎందుకున్నామయ్య అక్కడ? నీ గుమ్మం దాకా ఎందుకు వచ్చాము? నీకోసమే కదా, నీ దర్శనం కోసమే కదా వచ్చాము. మరి నువ్వు ఇంకా పడుకున్నావేంటి? ఒరంగాదు ఏഴുందిరాయ్, ఇంకా నిద్రపోకయ్యా, లేచి రావయ్యా అని అంటున్నారు. రక్షించేవాడు పడుకుంటాడా, మెలకుగా ఉంటాడా? రక్షింపబడేవారు పడుకోవచ్చు, కానీ అందరినీ రక్షించడమే కంకణంగా కట్టుకుని ఉన్నావే నువ్వు. మరి అలాంటి నువ్వు పడుకుంటే ఎలాగా? నువ్వు త్రివిక్రముడిగా ఎదిగావు. అప్పుడు ఏం చేసావు? వీడి మీద నా కాలు పెడతాను, వీడి మీద నా కాలు పెట్టను, వీడు నన్ను ఆ రోజు నా గుడికి రాలేదు, వీడు నన్ను తిట్టాడు అని ఆలోచించావా నువ్వేమన్నాను? లేదు కదా. అర్హత చూడకుండానే అందరికీ నీ శ్రీపాద స్పర్శను కలిగించావు. నువ్వు దేవతల కోసం అయితేనే ఉపకరిస్తావా? మేము అడిగిన కోరికలైతే తీర్చవా నువ్వు అని అడుగుతున్నారు. అంతేకాదు, క్షుద్ర పురుషార్థాలు అడుగుతారు ఎవరైనా నిన్ను ఆశ్రయించి. దేవతలందరూ కూడా లౌకికమైనటువంటి సంపదలో
ఇంకొక పదవి కోసం అడుగుతారు. ఇంద్రుడు అలాగే పదవి కోసమే కదా నిన్ను ఆశ్రయించి అడిగాడు. అలాంటివైతే తీరుస్తావా? మరి మేము ఎలా వచ్చాము అంటే నువ్వే కావాలి అని తప్ప వేరే పురుషార్థం, వేరే ప్రయోజనం, వేరే కోరిక ఏదీ మాకు లేదు. కేవలం నిన్ను చూడాలి, నువ్వు లేచినప్పుడు చూడాలి, నువ్వు పడుకున్నప్పుడు చూడాలి, నీ నిద్రాకాలిక సౌందర్యాన్ని మేము అనుభవించాలి అని కదా వచ్చాం మేము. మరి అలాంటిది మాకు దర్శనం ఇవ్వట్లేదు, మాకు మనస్తాపాన్నే కలిగిస్తున్నావు తప్ప నువ్వు లేవట్లేదయ్యా అని చెప్పి అంటున్నారు. పాండవులను రక్షించడంలో అయితే రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడతావా? మా దగ్గరికి వచ్చేసరికి తెల్లవారినా నువ్వు లేవవా అని అడుగుతున్నారు. ఆ సర్వేశ్వరుడు కదా నువ్వు. ఆ సర్వేశ్వరత్వంలో మరి మేము కూడా ఉన్నాం కదా, మాకు కూడా నువ్వే ఈశ్వరుడివి కదా, మరి మమ్మల్ని కూడా నువ్వే రక్షించాలి కదా, అందుకని లేవయ్యా అని అన్నారట. అంటే ఆయన ఏమీ కదలలేదు, మెదలలేదు, ఏమీ కనిపించలేదు. కదలక మెదలకపోతే పరమాత్మ ఎందుకు కనిపించట్లేదు అని ఆలోచించారు, లేవట్లేదు అని చెప్పి. ఆలోచిస్తే ఓకే, కృష్ణుడి కంటే పెద్దవాడు బలరాముడు ఉన్నాడు కదా, బలరాముడిని లేపకుండా మనం కృష్ణుడిని లేపి తప్పు చేశాము, అందుకని వాళ్ళ అన్నాన్ని లేపుదాం ముందు అని చెప్పి అనుకుని 4వ మంచం దగ్గర ఉన్నటువంటి బలరాముడి దగ్గరికి వెళ్ళారు ఈ గోష్ఠి అంతా కలిసి. వెళ్ళి ఆయన్ని లేపుతున్నారు. ఆఖరి 2 లైన్లోనూ కూడా సెంబొర్కజరడి చెల్వా బలదేవా నీయం ఉంబియం ఉరంగేల్. సెంబొర్ కజలడి చల్వా. కజల్ అంటే పాదాలు, సెంపొన్ కజల్ అంటే బంగారంతో చేసినటువంటి కడియాన్ని ధరింపచేశారట ఆ శ్రీపాదాలకి మన బలరాముడికి. ఎందుకు చేశారట అలాంటిది అంటే బలరాముడికి ముందు 6 కూడా చనిపోయారు. దేవకీదేవి గర్భాన్ని పుట్టినటువంటి 6 కూడా చనిపోయారు. 7వదైనటువంటి ఈయన దేవకీదేవి గర్భంలోంచి సంకర్షించబడి అంటే ఇక్కడి నుంచి ఆ పిండం ట్రాన్స్ఫర్ చేయబడింది రోహిణి గర్భంలోకి. అందువలన ఈయన బ్రతికాడు. ఈయన తర్వాత పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ కూడా బతికాడు. మనం అంటూ ఉంటారు కదా, కడుపు చలవండి అని అంటూ ఉంటారు, లేదా బిడ్డొచ్చిన వేళండి అని అంటూ ఉంటారు. అలాగే ఈ కాలి చలవ వల్లనే ఆ గర్భంలో ఈ బలరాముడు అడుగుపెట్టడం వల్లనే బలరాముడు దక్కాడు, ఆయన తర్వాత కృష్ణ పరమాత్మ దక్కాడు. శ్రీకృష్ణుడు పుట్టడానికి నీ యొక్క చల్లనైన నీ శ్రీపాదమే కారణము. ఆ శ్రీపాదం ఏం చేసింది, గర్భాన్నంతా శుద్ధి చేసేసింది. ఆ గర్భంలో ఉండే దోషాలు తొలగిపోయి ఆ గర్భంలో పుట్టినటువంటి తర్వాత పుట్టిన కృష్ణ పరమాత్మ మనకి దక్కేలా చేసింది ఆ పాదమే కదా అని చెప్పి ఆ పాదానికి ఒక కడియం వేశారట మన గోపాలకులు అందరూ కూడా, రేపల్లిలో అందరూ కూడాను. అలా నువ్వు నీ వల్లనే కృష్ణ పరమాత్మ బ్రతికాడు అని కీర్తిస్తున్నారు. కీర్తిస్తూ బలదేవా అని అంటున్నారు. బలదేవ అంటే ప్రకృష్ట విజ్ఞాన బలైక ధామని అని కీర్తిస్తారు ఆళ్వందార్లు. అంటే ఆయన జ్ఞానంలో సాటి లేనటువంటి వారు, బలంలోనూ అది చెప్పక్కర్లా. ఒక రోకలి ఒక నాగలి ధరించి ఉండడం ఎవరికి సాధ్యమవుతుందండి? అలాంటి జ్ఞానము ఉన్నది ఆయన దగ్గర, బలము ఉన్నది, 2 కలిగిన వాడివి కదా నువ్వు అని అంటున్నారు. అందివేసిన చెయ్యి అని అంటూ ఉంటారు లోకంలో. ఇక్కడ ఆండాళం ఏమంటోంది, అందివేసిన పాదవండి బలరాముడిది అని అంటున్నారు. స్వామి మీ వెన్ను చలవ వల్లనే కదా మిగిలిన వారు బతికారు అని అంటున్నారు. అయ్యో, మేము భగవంతుణ్ణి చేరాలంటే ముందు భాగవతుల్ని ఆచరించాలి అనే మాట మర్చిపోయి ముందుగా కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాము. మీరు భాగవతులకి ప్రతీకగా మీరు కదా చెప్పుకోవాలి అని చెప్పి అంటున్నారు. మీరు మీ అనుగ్రహాన్ని మా మీద కురిపిస్తేనే కృష్ణ పరమాత్మ అనుగ్రహం మాకు లభిస్తుంది అని చెప్పి ఉంబియం నీయం ఉరంగేల్. ఉంబియం నీయం, ఆ తమ్ముడు నువ్వు ఇద్దరు కూడా పడుకోకూడదు కదా, ఉరంగేల్ పడుకోకూడదు కదా, రక్షించవలసినట్టు మీరిద్దరే పడుకుంటే ఎలాగా? భజయిత స్తోత్రంలో మనం పాడుకుంటూ ఉంటాము, పాడుతూ ఉంటాం కదండి మనం. ఆదో జగదాధార శేష తదను సుమిత్రానందన వేష తదుపరి ధృతహల ముసల విశేష తదనంతరమభవద్గురు రేష అని పాడతాం. ముందుగా జగత్తంతటికి ఆధారభూతుడిగా
తన పడగల మీద భూమినంతా మోస్తున్నటువంటి ఆదిశేషుడే తర్వాత కాలంలో త్రేతాయుగంలో లక్ష్మణుడిగా అవతరించాడు. ద్వాపర యుగంలో బలరాముడిగా వచ్చాడు. అదే స్వామి మళ్ళీ తిరిగి కలియుగంలో రామానుజుల వారిగా అవతరించారు అని మనం చెప్పుకుంటాం. మరి పరమాత్మ ఎక్కడ పడుకుంటాడు? ఆదిశేషు మీదే పడుకుంటాడు. అంటే కృష్ణుడికి బలరాముడు పడక స్థానం. పడక ఎక్కడైనా పడుకుంటుందా బలరామ? ఆ పడక మీద హాయిగా స్వామి భగవంతుడు పడుకుంటాడు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఆయనకి చల్లగా మెత్తగా ఉంటుంది ఆ పడక. స్వామి పడుకోవచ్చు కానీ పడక పడుకోదు కదయ్యా ఎక్కడైనాను. మరి మీరు పడుకున్నారేంటి అని అడుగుతున్నారు. రామావతారంలో పరమాత్మ రాముడిగా వచ్చాడు. బలరాముడు అంటే ఆదిశేషువు లక్ష్మణుడిగా అవతరించాడు. అక్కడ లక్ష్మణుడిగా అవతరించి రాముడికి అన్ని కైంకర్యాలు ఆయనే చేసుకున్నాడు. అది కృష్ణావతారంలో రివర్స్ చేశాడు. కృష్ణ పరమాత్మ చిన్నవాడిగా పుట్టి బలరాముడికి తాను కైంకర్యాలు చేసుకున్నాడు. ఒకరోజు అలసిపోయి ఒక గోపాలుడి ఒళ్ళో పడుకుంటాడు బలరాముడు. అప్పుడు ఆయన అన్నగారి పాదాలు తన ఒళ్ళో పెట్టుకుని కృష్ణుడు ఆ పాద సంవాహనం చేసి ఆయనకి శ్రమ తీరుస్తాడు. అలా కృష్ణ పరమాత్మ బలరాముడికి సేవ చేసుకుని ఉన్నాడు. అలాగే అంటాడు కదా, నీకోసమే ఈ చెట్లన్నీ పూలు పూసినాయి అన్నయ్య. ఈ పూలన్నీ ఏమనుకుంటున్నాయో తెలుసా? వెళ్ళే దారిలో మాటండి, అడవిలోకి వెళ్ళే దారిలో మాకు ఎక్కడ పడాలో చెప్పండి, మీకు మేము సమర్పించుకుంటాం మా పుష్పాలన్నీ కూడా. మా పుష్పాలు మీకు సమర్పించుకుని మాకు ఈ 3 జన్మ పోయేలాగా మేము జన్మని ఆ పాపం అంతా కూడా మేము పోగొట్టుకుంటాము అన్నట్లుగా ఉన్నాయి. అందుకని నువ్వు ఆ పుష్పాలను స్వీకరించి వాటికి ఆనందాన్ని కలిగించు అని అంటాడట. అలా మానసికంగా, వాచికంగా, కాయికంగా అన్ని రకాలుగా కృష్ణ పరమాత్మకి సేవ చేసుకున్నాడు. కృష్ణుడు సేవ చేసుకున్నాడు బలరాముడికి. ఉంబియం నీయం, తమ్ముడు మీరు ఇద్దరూ లేవాల్సిందే అని అడుగుతున్నారు. ఊరంగేల్, నిద్రించకండి, మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్తున్నారు. ఈరోజు పాసరంలో నందుడు అంటే ఆచార్యులు అని చెప్తారు విశేషార్థంలో. యశోద అంటే అష్టాక్షరి మహామంత్రము యశోదగా చెప్పబడుతోంది. కృష్ణ పరమాత్మ ఆ మంత్రంలో చెప్పబడిన పరమాత్మ దేవుడు, అందులో చెప్పబడినటువంటి దైవము మన కృష్ణుడే. మరి బలరాముడు ఎవరండి అంటే భగవంతుని యొక్క భక్తులు, భాగవతులు ఎవరైతే ఉన్నారో వారిని చెప్తున్నారు. మనం ఆచార్యుల దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం పొంది వెంటనే పరమాత్మ దగ్గరికి కాదు వెళ్ళవలసింది. భాగవతుల ద్వారా మనం పరమాత్మ కైంకర్యం చేసుకుంటే పరమాత్మ మరింత ఆనందపడతాడు అనే విషయాన్ని మనకి ఈరోజు పాసురంలో తెలియచేస్తోంది మన గోదాదేవి. ఉరంగేల్ ఎంపావాయ్ అని మనం చదువుకుంటాం. ఈరోజు పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. அம்பரமே தண்ணீரே சோரே அரஞ்செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்தா ஒம்பர்கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேல் எம்பாவாய். स्वोचिष्टमालिका बन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलं. श्रीमन्महाभूतपुरे श्रीमत्केशव ईश्वरः कान्तिमत्यां प्रसूताय यतिराजाय मङ्गलम्.